నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలని ఆందోళన. కర్నూలు చిత్తూరు హైవేపై బైఠాయించి స్థానికుల ధర్నా. చెట్టుని ఢీకొట్టిన మినీ వ్యాన్, 2 మృతి. విజయనగరం జిల్లాలో దుర్ఘటన. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఇరుకైన వంతెనతో అవస్థలు. విస్తరణకు నోచుకోక నిత్యం ట్రాఫిక్ అంతరాయం. తైవాన్లో మరోసారి వణికించిన భూకంపం. రిక్టర్ స్కేల్పై 6.6 తీవ్రత నమోదు. ట్రంప్ జెలెన్స్కీ భేటీ వేళ కీవ్పై రష్యా డ్రోన్ల దాడి. 1 మృతి, 32 మందికి గాయాలు. రతన్ టాటా జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. రతన్ టాటా దూరదృష్టి గల పారిశ్రామికవేత్త, కరుణతో కూడిన నాయకుడని కొనియాడారు. వ్యాపారంలో నాణ్యతను, సేవలో నిబద్ధతను జీవితాంతం ప్రతిబింబించిన మహనీయుడు అన్నారు. నిజాయితీ, వినయం, సామాజిక బాధ్యత పట్ల ఆయన చూపిన అంకిత భావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాయచోటిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయచోటిలోని నేతాజీ కూడలిలో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి, మదనపల్లె వద్దు, రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార, విద్యా సంస్థల సంఘాలు, యువత రహదారులపైకి వచ్చే ఆందోళనలో పాల్గొన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటించారు. రాయచోటి ముందుగానే చాలా వెనుకబడిన ప్రాంతము. ఇటువంటి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మీ ఆధ్వర్యంలోనే జిల్లాగా ప్రకటించారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా మీటింగ్ లో కూడా రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అటువంటి రాయచోటిని ఈ రోజు మొండం ఒక సైడు, కాళ్ళు ఒక సైడు, చేతులు ఒక సైడు నరికి విసిరేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా మీరే కొనసాగించినారు. రాయచోటి ప్రజల అభిప్రాయం మేరకు మీరు అన్నమయ్య జిల్లాని కొనసాగించి ఇక్కడ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కూడా 60 ఎకరాలు కొత్తగా కట్టడానికి కేటాయించినారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మా అందరి మన్నలు పొందినారు. అటువంటి ప్లేస్ లో ఇప్పుడు మీరు కొత్తగా డెసిషన్ తీసుకొని 3 జిల్లాలు చేసే, జిల్లాని 3 నియోజకవర్గాలు కలిపితే కూడా మేము దానికి కూడా ఒప్పుకున్నాము. ఇప్పుడు ఆ 3 కాన్స్టిట్యూషన్లు కూడా సపరేట్ గా డివైడ్ చేస్తే రాయచోటి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నమయ్య జిల్లాని కొనసాగించండి, రాయచోటిని హెడ్ క్వార్టర్ గా పెట్టాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఈ రోజు మాకు జిల్లా అనే చిప్ప ఇచ్చి ఆ చిప్పను పూర్తిగా ఒలుచుకొని ఎత్తుకోబోయి మాకు ఏమీ లేకుండా ఈ విధంగా వదిలేయడం చాలా అన్యాయం. దయవుంచి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, రేపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య జిల్లాను రాయచోటి కేంద్రంగా ఉంచి మాకు ఆ ఊరికి మేలు చేస్తారని మరీ కోరుకుంటూ రాయచోటి వ్యాపారస్తులకు మద్దతుగా నిలవాలని, గవర్నమెంట్ ఎప్పటికీ మాకు అన్యాయం చేయదని నమ్ముతున్నాము. రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగిస్తారని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఈ త్రిసభ్య కమిటీ యొక్క మాటలు నమ్మకుండా ప్రత్యక్షంగా ఇక్కడ విజిట్ చేసి వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో 2 మృతి చెందారు. ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుజ్జు కావడంతో మృతదేహాలు వ్యానులో ఇరుక్కుపోయాయి. మృతులు విశాఖకు చెందిన పొట్నూరు వినయ్ కుమార్, దినేష్ గా గుర్తించారు. బేకరీ వ్యాపారులైన ఇరువురు ఒడిశాలోని రాయగడ నుంచి విశాఖకు వెళుతూ ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ధర్మకోల్పెట్టెలో గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యుల్ని కృష్ణా జిల్లా ఈగల్ బృందం, ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. 5 నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 90 లక్షల రూపాయల విలువైన 108 కిలోల గంజాయి, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందిన మారెప్ప ఒడిశాలోని జనతా గ్రామంలో 2 కిలోల చొప్పున ఉన్న 90 పొట్లాల గంజాయి కొని విశాఖకు చెందిన నలుగురి సాయంతో బెంగళూరుకు తరలించేందుకు సిద్ధమయ్యాడు. ఎవరికి అనుమానం రాకుండా గంజాయి పొట్లాల్ని థర్మోకోల్ పెట్టెల్లో ఉంచి వాటిని మినీ ట్రక్, కారులో తరలిస్తుండగా పెద్దౌటుపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నట్లు గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈశాన్య గార్డెన్స్ అని అవుట్పల్లి దగ్గర నిఘా వేయటంతో అక్కడ 2 వెహికల్స్ ఆపి ఉన్నారు. మనోళ్ళు చూడంగానే వాళ్ళు పారిపోవటం, వాళ్ళు పట్టుకుని ఆ 2 వెహికల్స్ని పట్టుకోవటం. అలాగే ఒక వెహికల్లో 2 గంజాయి ఎక్కువగా ఉంది. 2 వెహికల్లో కూడా ఒకటి అరా ఉంటే మొత్తం 180 కేజీలని మనం సీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 5 వ్యక్తుల్ని ఆ స్పాట్లో అరెస్ట్ చేశాం. ఎవరైతే ఒరిస్సాలో గంజాయి సప్లై చేస్తారో త్వరలో పట్టుకుని వాళ్ళని కూడా రిమాండ్ చేస్తాం. మా మారెప్ప అనే అతను ఉన్నాడు, ఫస్ట్ అతను కర్ణాటక. ఇతను యాక్చువల్గా మెయిన్, ఇతనే తీసుకెళ్తారు, ఇతనే అమ్మటం. ఈ మిగిలిన నలుగురు కూడా సహకరిస్తారు. విద్యార్థులకు మంచి చదువులు చెప్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారి చేత వంట పనులు చేయిస్తున్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజూవలపాడు కేజీబీవీ వసతి గృహంలో విద్యార్థినులు వంట పనులు చేస్తున్న దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 21న ఆదివారం రోజు హాస్టల్లోని వంటగదిలో విద్యార్థినులు చపాతీలు చేస్తూ కనిపించారు. అంతేకాకుండా తరగతి గదులు సైతం శుభ్రం చేయిస్తున్నట్లు తెలిసింది. పిల్లల చేత పనులు చేయిస్తున్న పాఠశాల సిబ్బందిపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి పనులు తరచూ చేయిస్తున్నట్లు సమాచారం. తైవాన్ను మరోసారి భారీ భూకంపం వణికించింది. రాత్రి వేళ రాజధాని తైపీ సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై వీటి తీవ్రత 6.6గా నమోదైనట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా భవనాలు బలంగా ఊగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వీధుల్లోకి పరుగులు తీశారు. కొన్ని చోట్ల ఇళ్లు, దుకాణాల్లోకి వస్తువులు కింద పడ్డాయి. తీర ప్రాంత పట్టణమైన ఇలాన్కు 32 కిలోమీటర్ల దూరంలో 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎత్తైన భవనాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తైవాన్ అధ్యక్షుడు విలియం లైచింగ్తే సూచించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు. మన్యానికి ముఖద్వారంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బ్రిటిష్ హయాం నాటి ఇరుకైన వంతెనాది. దీనిపై 120 ఏళ్లకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ వైపు నుంచి మన్యానికి వాహనాలు ఈ వంతెనపై నుంచే వెళ్తున్నాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా వెళ్లే వాహనాలకు ఇది కీలకమైన రహదారి. అంతటి ప్రాధాన్యం ఉన్న వంతెన విస్తరణకు నోచుకోక ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలోని ఠాణా సెంటర్ ఇరుకు వంతెన ఇది. నిత్యం ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వెళ్లే 516 ఈ జాతీయ రహదారిపై ఈ వంతెన ఉంది. దీన్ని 1903వ సంవత్సరంలో నిర్మించారు. ఈ బ్రిడ్జిపై ఇరువైపులా మలుపులతో కేవలం ఒక వాహనం మాత్రమే వెళ్లేందుకు వీలుంటుంది. అయితే రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగించాలి. పెరిగిన జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా వంతెన విస్తరణ జరగలేదు. దీంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం గోకవరం ఇరుకు వంతెన విస్తరణ కోసం 10 కోట్ల రూపాయల నిధులను కేంద్రం కేటాయించింది. వంతెన నిర్మాణ పనులకు గత ప్రభుత్వంలో శంకుస్థాపన సైతం జరిగింది. ఇంకేముంది, వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అంతా ఆనందించారు.
కానీ భూసేకరణ విషయంలో నిర్లక్ష్యంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో వంతెన నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఇరుకు వంతెన సమస్యను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. ఇరుకు వంతెన వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు కూడా అనేక వేల వాహనాలు ఇక్కడ వస్తుంటే వెళ్తూ ఉంటాయండి. ట్రాఫిక్ ఆగిందంటే సుమారుగా గంట 2 గంటల వల్ల ట్రాఫిక్ అలా ఆగిపోతుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని బ్రిడ్జి వేయాలని చెప్పేసి మాకు గ్రామస్తుల తరపున మనవి చేసుకుంటున్నాం. ఇరుకు వంతెన కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయినా సరే కనీసం మనిషి నడిచి వెళ్ళలేని పరిస్థితిలో మరి ఈ వంతెన అయితే ఉంది. ప్రభుత్వం తొందరగా స్పందించి వంతును వెడల్పు చేయడం కానీ, లేదంటే ఈ వంతును తీసి పెద్ద వంతును కట్టి ప్రజలకి రాకపోకలకి ఇబ్బంది లేకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వంతెన దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే పోయిన సంవత్సరం మరి ఇక్కడ శిలాపలకం వేయడం జరిగింది. ఇదే శిలాపలకం అండి. మరి ఇసుక ఎందుకు తోలారో, తోలిన ఇసుక మరి ఎందుకు తీసుకుపోయారో తెలియదు. జరిగే పనులు ఎందుకు ఆగిపోయినాయో తెలియదు. దయచేసి నాయకులు, అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా సమస్యను తీరుతారని, త్వరలోనే ఈ పనులు ప్రారంభించాలని మరీ వినయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాం అండి. ట్రాఫిక్ ఇబ్బంది ఒక సైడ్ వెళ్తే రెండో సైడ్ వెళ్ళలేని పరిస్థితి. 1907లో స్థాపించిన ఈ వంతెన ఇప్పుడుకొచ్చి ఈ వంతెన ఇబ్బందులు, బాధలు, ఇబ్బందులు అన్ని పడేది మేమే. ఇరుకు వంతెనపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, దీనివల్ల ప్రతిరోజు 2 నుంచి 3 గంటల వరకు ట్రాఫిక్ స్తంభిస్తోందని స్థానికులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే వంతెన విస్తరణను పూర్తి చేయాలని కోరుతున్నారు. నా చిన్నతనం నుంచి చూస్తున్నాను, ఈ బ్రిడ్జి ఇలాగే ఉండిపోయింది. ఇంకా శిథిల వ్యవస్థకు వచ్చేసింది. గత ఎన్నికల ముందు ఇసుక అన్ని తోడి పెద్ద గొయ్యి కూడా తీసేశారు కాలువలోని. అది ఇంకా మొదలెట్టలేదు. 1 గంట 2 గంటలు ట్రాఫిక్ చాలా విపరీతమైన జామ్ అయిపోతుంది. కొత్త వంతెని నిర్మించాలని కోరుకుంటున్నాం. ఈ బ్రిడ్జి సమస్య ఏంటంటే ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్. బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళాలన్నా ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోతున్నాం. ఏదైనా అత్యవసరంగా 108 గట్టా ఉన్నా సరే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ మొత్తం బ్రిడ్జిలన్నీ వేస్తున్నారు కానీ పురాతనమైన బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి ఇప్పటికొచ్చి వేయడం లేదు. దీనివల్ల ప్రజలందరూ కూడా నిత్యం ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోజు 4-3 సార్లు ట్రాఫిక్ జామ్ అయిపోతాం. ప్రజలను ఇబ్బంది పెడుతూ, ప్రయాణికులు ఇబ్బంది పెడుతూ. కాబట్టి ప్రభుత్వం వారు ఈ బ్రిడ్జిని త్వరితగతిని పూర్తి చేసి నేను ప్రార్థించున్నాను. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కర్ చేసిన ప్రసంగంలో మనకు రాజకీయ స్వాతంత్ర్యమే వచ్చిందని, సామాజిక స్వేచ్ఛ రాలేదన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థ విజయవాడలో నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా మనకు సామాజిక స్వాతంత్ర్యం రాలేదని, విద్యార్థుల్లో కుల మత విభేదాలు తొలగితేనే దేశం ప్రగతి వైపు పరుగు పెడుతుందని జస్టిస్ లావు నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటికైనా దేశం గురించి ఆలోచించి పక్క విద్యార్థిని కులం అడగకుండా మమేకమై పనిచేస్తే వచ్చే 30 ఏళ్లలో ప్రపంచంలో దేశం అగ్రపథాన ఉంటుందని పేర్కొన్నారు. విజ్ఞానంతో కూడిన విద్యతోనే విద్యార్థికి గుర్తింపు వస్తుందన్న ఆయన ఫోన్లు చూస్తూ విలువైన సమయాన్ని కోల్పోవద్దన్నారు. Recognition of students who studied here, now they have grown. There is no time actually to be wasted. I think you should forget about your mobile phones and iPads because you are spending too much time on this digital interference. So all of you would do well and then you will succeed only if you strive very hard and work very hard. And someday you might also be called here by the management of Siddhartha, recognizing your achievements. రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యాసంస్థల్లో గతేడాది దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటి, IIIT, బిట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు సాధించిన విద్యార్థులతో ఇన్స్పిరిట్ 2025 పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఒకే క్యాంపస్కు చెందిన 667 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ఇక్కడ తిరుమల విద్యా సంస్థలో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు మంచి ర్యాంక్స్ సాధించడం, ఏదైతే నీట్లో జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరీక్ష 24 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటే ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంకు, అదేవిధంగా రాష్ట్రంలో మొదటి ర్యాంకు విద్యా సంస్థలకు రావడం జరిగింది. ఈ తిరుమల విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఐఐటీల్లో, నిట్టుల్లో, మేఘాలయలో, త్రిపురలో, అరుణాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, నాగాలాండ్లో విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ తిరుమల విద్యా సంస్థల యొక్క ఖ్యాతి దేశం నలుమూలలకి విస్తరించిందనేటువంటి విషయం మనం ఈ ప్రాంతానికి అందరికీ కూడా గర్వకారణం. మరి ఒకప్పుడు 2011లో 750 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి తిరుమల విద్యా సంస్థలు ఇవాళ రాజమండ్రిలో 20,000 మంది విద్యార్థులతో, మరి భీమవరం, వైజాగుల్లో 22,000
విద్యార్థులు మొత్తం 42,000 మంది విద్యార్థులతో విరాజిల్లుతున్నాయి. 2025వ సంవత్సరంలో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, అలాగే బిట్సాట్ పరీక్షల ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిష్టాకరమైనటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, అలాగే బిట్స్ ఈ 4 సంస్థల్లోనూ రాజమహేంద్రవరం నుంచి 667 మంది విద్యార్థులు ఈ సోకాల్డ్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ బిట్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో సింగిల్ క్యాంపస్ నుంచి 667 మంది విద్యార్థులు వెళ్ళడం అనేది ఈ సింగిల్ క్యాంపస్ కి చాలా అదృష్టం, అలాగే మా అందరికీ కూడా ఆనందదాయకం. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం 2వ రోజు అట్టహాసంగా సాగింది. విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్న బీవీఎస్ 2025 కార్యక్రమంలో ఆధునిక శాస్త్ర సాంకేతికత, పరిశోధనలు, ప్రాచీన విజ్ఞాన ప్రదర్శనలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్స్ ను తిరుపతిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సందర్శించారు. ఇస్రో, డిఆర్డీఓ ఉపయోగించిన లాంచింగ్ వెహికల్స్, మిసైల్స్, రాడార్ నమూనాల్ని ప్రదర్శించడంతో పాటు విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించారు. అలాగే ప్రాచీన భారతంలోని ఋషుల చరిత్రను తెలిపేలా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మికతను తెలుసుకునేందుకు ఈ సమ్మేళనం ఎంతో ఉపయోగపడుతుందని వక్తలు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. బ్రహ్మోస్ టెస్టు పరీక్ష కూడా చేయకుండా వెంటనే మనము విదేశాలపైన ప్రయోగించడం జరిగింది అంటే మన శాస్త్రవేత్తలు, భారతీయులు ముఖ్యంగా ఎటువంటి సైన్స్ నాలెడ్జ్ కలిగి ఉన్నారనేది మనం ఈ బ్రహ్మోస్ ద్వారా ఇక్కడ చూడొచ్చు అనమాట. దాన్ని మన విద్యార్థులందరూ ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫైనాన్షియల్ బూస్ట్ ఇవ్వడం కానీ, ఇన్నోవేషన్ అనాలిసిస్ చేయించడం కానీ, మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఇక్కడే చూస్తూ ఉన్నాం అనమాట. I saw different tanks and all, machines and all. I felt so happy coming here. I learned so many things here. ఇక్కడ మేము సైన్స్ ఎగ్జిబిషన్లో ట్యాంక్స్ గురించి చూసాము. ఒక బస్సు ఉంది, ఆ బస్సులో మేము స్పేస్ రాఫ్ట్ గురించి చూసాము, మన కల్చర్ గురించి చూస్తున్నాము. మాకు ఇది చూసి చాలా నచ్చుతుంది. I'm feeling so happy to come here, and I learned so much about our history, and I saw so many rishis, and I learned about them. I'm feeling so happy to come here and learning so much. Now we are learning about our history. I felt so happy, and I'm so glad that we came here. This was actually an unexpected trip. I'm enjoying it. I enjoyed the experience, getting a chance to see this science expo. I learned more about the history and all. Experience here was really nice. We get to see about everything. I love the crafts and all, the different types of things we can see. Like they were more about dolls, and then the stories over here are really nice. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ఓవైపు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నా రష్యా మాత్రం తన దాడుల్ని ఆపటం లేదు. నిన్న ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారని, 32 మందికి గాయాలయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలవనున్న నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. చర్చల్లో ప్రధానంగా భద్రతా హామీలపైనే పట్టుబడతామని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి చర్చలకు ముందు జరిగిన ఈ దాడి పుతిన్ మనస్తత్వాన్ని తెలియజేస్తుందన్నారు. దాడిలో మొత్తం 500 డ్రోన్లు, 40 క్షిపణుల్ని రష్యా ప్రయోగించిందని తెలిపారు. తాము ఉక్రెయిన్ ఇంధన, మిలిటరీ సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేపట్టామని రష్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ తమ దేశంలోని జనావాసాలపై చేసిన దాడులకు ఇది ప్రతీకారమని తెలిపింది. కర్ణాటకలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు బెంగళూరు విహారయాత్రకు విమానంలో వెళ్లారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరప్ప సొంత ఖర్చుతో వారిని విమానంలో తీసుకెళ్లారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని బెంగళూరు విహారయాత్రకు ఎంపిక చేశారు. బళ్ళారిలోని జిందాల్ విమానాశ్రయం నుంచి 24 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది సహా మొత్తం 40 మంది బెంగళూరు విహారయాత్రకు వెళ్లారు. 2 రోజుల యాత్రలో భాగంగా బెంగళూరులోని అనేక పర్యాటక ప్రదేశాలు, అధ్యయన కేంద్రాల్ని సందర్శించారు. గత నెలలో శివమొగ్గ తాలూకా లింగాపూర్ గ్రామ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, అత్యధిక మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల్ని విమానంలో తీసుకెళ్లారు. రాజస్థాన్లో 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఫినీ స్వీట్కు జీఐ ట్యాగ్ లభించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అమితంగా ఇష్టపడే ఈ మిఠాయిని జైపూర్ జిల్లా సాంబార్ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తారు. పిండి, నెయ్యి కలిపి తయారు చేసే ఈ మిఠాయి సన్నని దారాల మాదిరిగా ఉంటుంది. అందుకే దీన్ని మిస్టీరియస్ స్వీట్ అని స్థానికంగా పిలుస్తారు. ఏటా 50 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఫినీ కేవలం మిఠాయి మాత్రమే కాదని రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమనే అభిప్రాయం ఉంది. అందువల్ల ఈ మిఠాయికి జీఐ ట్యాగ్ లభిస్తే మరింత మంచి గుర్తింపు వస్తుందని
నిపుణులు అంటున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకల్లో 340 ఏళ్ల నాటి ఖడ్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నహన్ రాజకుటుంబానికి గురు గోవింద్ సింగ్ బహూకరించిన 340 ఏళ్ల నాటి ఖడ్గాన్ని సిక్కులు పూజించారు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని నహాన్ జైపూర్ రాజమాత పద్మినీదేవి పూర్వీకుల నివాసం. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా నహన్లో నెల రోజుల పాటు ఉన్న గురు గోవింద్ సింగ్ రాజకుటుంబం ఆతిథ్యం స్వీకరించారు. వారి ఆతిథ్యానికి బదులుగా గురు గోవింద్ సింగ్ నహన్ రాజకుటుంబానికి ఖడ్గాన్ని బహూకరించారు. రాజమాత పద్మినీదేవి తన పెళ్లికి పుట్టింటి వారిచ్చిన లాంఛనాలతో పాటు ఖడ్గాన్ని కూడా జైపూర్కు తీసుకొచ్చారు. దాన్ని సిటీ ప్యాలెస్లో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకల వేళ ఆ ఖడ్గాన్ని పూజించటం సంప్రదాయంగా వస్తోంది. మహారాష్ట్రలోని పుణేలో ఓ మహిళ ఆవు పేడతో పరుపులను తయారు చేశారు. మై మ్యాటీ బ్రాండ్ మీద వాటిని విక్రయిస్తున్నారు. దేశీయ ఆవు పేడతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని దేవ్యాని తెలిపారు. ఆవు పేడతో తాను తయారు చేసిన పరుపులు శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయని ఆమె చెప్పారు. శీతాకాలంలో శరీరానికి వేడిని, వేసవిలో చల్లదనాన్ని అందిస్తాయని వెల్లడించారు. ఒక్క పరుపు తయారీకి 6 నుంచి 7 గంటల సమయం పట్టిందని చెప్పారు. బంకమట్టితో వంట పాత్రల్ని కూడా తయారు చేశారని చెప్పిన దేవ్యాని మిట్టి హబ్ బ్రాండ్ మీద వాటిని విక్రయిస్తున్నారని వెల్లడించారు. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈనాడు ఆధ్వర్యంలో కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలు కళాశాల మైదానాల్లో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. కర్నూలులో సెయింట్ జోసెఫ్ డిగ్రీ, వ్యవసాయ, ఎస్వీఆర్ ఇంజనీరింగ్, కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్, ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్, శాంతిరాం వైద్య కళాశాలల జట్లు విజయం సాధించాయి. అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో జరిగిన క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్లో ఎస్ఎస్బీఎన్, శ్రీ సత్యసాయి ఎస్వీ డిగ్రీ కళాశాల, గుంతకల్లు ఎస్ఎస్జీఎస్ జట్లు విజయఢంకా మోగించాయి. సంతనూతలపాడు ట్రిపుల్ కళాశాలలో క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. జూనియర్స్ 10, సీనియర్స్ విభాగాల్లో 16, మొత్తం 26 టీంలు హాజరయ్యాయి. ప్రతి జట్టు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. శ్రీకాకుళంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్లలో టెక్కలి ఐతం ఇంజనీరింగ్ కళాశాల, ఆర్జీయుకేటీ శ్రీకాకుళం క్యాంపస్, నరసన్నపేట పద్మావతి జూనియర్ కళాశాల జట్లు ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించాయి. విశాఖలో సందర్శకుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు, వారాంతపు రోజులు కావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలపై వచ్చిన సందర్శకులతో రహదారులు రద్దీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో పర్యాటక ప్రదేశాలన్నీ కిటకిటలాడుతున్నాయి. కైలాసగిరి, జూ పార్క్, సాగర్ నగర్, తెన్నేటి పార్క్, ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్లు సందడిగా మారాయి. బీచ్ రోడ్లో ఉన్న చిన్న హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు అతిథులతో నిండిపోయాయి. బీచ్లను సందర్శించి అక్కడ గడిపేందుకు పర్యాటకులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇదే రద్దీ కొత్త సంవత్సరం ప్రారంభం వరకు కొనసాగే అవకాశం ఉంది.